సో హాయ్ మేడం. హాయ్ అండి. మేడం అయితే ఇప్పటికి మనకి మీకున్న ఈ ఎక్స్పీరియన్స్‌లో ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్‌లో సో ఒక 5 సీఎంల వరకు చూసారు ఆల్మోస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, అట్లానే కేసీఆర్ గారు. సో ఇట్లా అయితే ఈ ఐదుగురిలో మీకు నచ్చిన సీఎం ఎవరంటే ఎవరని చెప్తారు? నేను చంద్రబాబు నాయుడు గారంట. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే నాకు ఎందుకు అంత ఉత్సాహం చూపిస్తానంటే ఆయన హైటెక్ సిటీస్ కానీ అప్పుడు ఆయన అంటే ఫస్ట్ డెవలప్మెంట్ అనింది చంద్రబాబు నాయుడే ఫస్ట్ చేసింది ఇక్కడ హైదరాబాద్. ఆ డెవలప్మెంట్ తర్వాత ఇప్పుడు ఆయన లాగా ఎవ్వరు చేయలేదు ఏదైనా సరే. అప్పుడు వాళ్ళు ఆరోగ్యశ్రీ కానీ వాళ్ళు అది మన ఇది 108 అవన్నీ ఎవరు చేశారు? ఆయనే కదా. హైటెక్ సిటీ కానీ మన రింగ్ రోడ్డు మన ఇంకా ఏపీ సైడ్ కూడా ఏపీలో కూడా ఇప్పుడు ఒక్క సీఎం అయినప్పుడు డెవలప్మెంట్ ఇంకా ఆయనే చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఏపీ సైడ్ సీఎం అయిన తర్వాత కూడా రోడ్స్ కానీ అక్కడ ప్రతి ఒక్కటి అసలు ఆయన సీనియర్ కాబట్టి మామూలుగా ఆయన మైండ్ సెట్ కూడా సూపర్ ఉంటుంది. ప్రజలకి ఏం చేయాలి ఏం అనేది అని చెప్పేసి నేను చెప్పుకుంటూ వచ్చాను ఇప్పుడు దాకా. కానీ నాకు బెస్ట్ సీఎం అంటే నేను చంద్రబాబు నాయుడు గురించే చెప్తాను. అంటే మిగతా సీఎంలు కూడా చేశారు కదండి. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ గారు ఈ డెవలప్మెంట్ చేశారు అంటున్నారు. అంతకుముందు మనం చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో ఏం చెప్తారు? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి పక్కన పెట్టండి. అప్పుడు ఫస్ట్ సీఎం ఒకరే సీఎం ఉండేవారు 2010 2010 తర్వాత 2009, 2008 రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడు రేషన్ కార్డ్స్ కానీ ఆరోగ్యశ్రీ అవన్నీ మనకి ఇప్పుడు ఇద్దరు సీఎంలు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన కూడా ఒకరే సీఎం కాబట్టి ఆరోగ్యశ్రీ కానీ ఇవి మన పేద పిల్లలకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ రాయలసీమలో ఇక్కడక్కడ బాగా డెవలప్మెంట్ చేశారు. కానీ ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మొత్తం రాజకీయం నడిచింది, గొడవలు నడిచాయి. ఈయన కేసీఆర్ గారు కూడా బంగారు తెలంగాణ తీసుకురావాలి, తెలంగాణ ప్రజలకి నేను మంచి చేయాలి అనే ఇదిలాగా ఆయన కూడా ఏమంటారు సీఎం అవ్వాలని చెప్పేసి నిరాహార దీక్ష చేశారు. అప్పుడు చాలామంది చనిపోవడం జరిగింది. వీళ్ళు ఏంటంటే కేసీఆర్ గారు పాపము పేద ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రజలందరూ ఏం చేశారంటే మనకి కేసీఆర్ గారే రావాలి అనే టైప్లో ఆయనని కూడా సీఎంగా గెలిపించి మళ్ళీ మన తెలంగాణ మాత్రము పండగలు కానీ మన అసెంబ్లీ కానీ నెక్లెస్ రోడ్ కానీ మన ఇది కేబుల్ బ్రిడ్జి అవన్నీ సూపర్ చేశారు హైదరాబాద్కు. ఆయనను కూడా ఏం నచ్చాయండి మామూలు చంద్రబాబు నాయుడు గారు చేసిన రూలింగ్లో మీకు బాగా నచ్చిందని పబ్లిక్ బాగా యూస్ అయిందంటే? ఇప్పుడు హైటెక్ సిటీ ఇప్పుడు సాఫ్ట్వేర్స్ జాబ్స్ పరంగా కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉండబట్టే కదా హైటెక్ సిటీ డెవలప్మెంట్ చేశారు కాబట్టే కదా హైటెక్ సిటీ వాళ్ళకి జాబ్స్ ఎవరికైనా సరే నవ్వారు మంచిగా. అసలు ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా తక్కువ. ఎందుకంటే నేను చదివేటప్పుడు ఎన్టీ రామారావు గారిని కూడా సీఎం ఉన్నప్పుడు మా సోమశీల ప్రాజెక్టుకు వచ్చారు. ఎందుకంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇప్పుడు ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోయారు కదండి చంద్రబాబు నాయుడు గారు. ఎట్లుంది అంటే మీకు అటు సైడ్ అంతా ఎట్లుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఇప్పుడు నెంబర్ 1 సిటీగా చేస్తా అంటున్నారు. ఎట్లుంది మీ ఒపీనియన్ ఏంటి? 100% ఇప్పుడు ఎవరిని ఏం డిసప్పాయింట్ చేయరు. ఎందుకంటే ఆయన 25 ఏళ్ల తర్వాత అంటే మొన్న ఒక డైలాగ్ ఒక మాట అన్నారు, ఒక న్యూస్ నేను చూశాను. ముందు 2047లో ఎలా ఉండబోతుంది, ఎలా చేస్తాననేది ఆయన మాటల్లోనే చెప్పారు, చూపిస్తారు కూడా. 2047లో కూడా 47 అనుకుంటా, 47 అన్నారా అనుకుంటా. అయితే అప్పుడు కూడా నేను డెవలప్మెంట్ ఏంటో నేను చేసి చూపిస్తాను అని ఇప్పుడు నుంచే ఇలా ఆలోచిస్తున్నారు ఆయన. ఇప్పుడు మొత్తం అమరావతి కానీ మన పోలవరం డ్యాము అవన్నీ స్టార్ట్ అయినాయి. మొత్తం డెవలప్మెంట్ అది కూడా మామూలుగా చేయరు ఆయన నాకు తెలిసి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దాంట్లో యాడ్ అయ్యారు డిప్యూటీ సీఎంగా. వీళ్ళిద్దరు కలిశారంటే ఓ రేంజ్లో ఉంటుంది. మా రాయలసీమ ఏపీ సైడ్ కానీ మా రాయలసీమ కానీ నేను ఇక్కడి నుంచే ప్రజలకి ఇంట్లో కూర్చొనే నేను టీడీపీకి ఓట్లు వేయించాను. ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నాకు చాలా నచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు గారు. చాలా ఇష్టం ఆయన. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు తర్వాతనే ఎవరైనా సరే
ఆయన తర్వాతనే ఎవరైనా సరే. ఇప్పుడు కేసీఆర్ అంటే మన తెలంగాణ, అటు సైడ్ డెవలప్మెంట్ అంటే మన చంద్రబాబు నాయుడు గారు. ఒక్కరే సీఎం కాదు కదా, ఇద్దరు సీఎంలు ఉన్నారు కాబట్టి అటు సైడ్ చంద్రబాబు నాయుడు గారికే నేను ఇస్తానన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్. హాయ్. ఓకే, నేను ఒక 5 సీఎంల పేర్లు చెప్తా, వాళ్ళు మీ ఫేవరెట్ ఎవరో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అట్లానే కేసీఆర్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రేవంత్ గారు. ఈ 5లో మీకు ఫేవరెట్ ఎవరంటే ఎవరని చెప్తారు? ఎందుకు? ఫస్ట్ రాజశేఖర్ గారు ఉండే. నాకు తెలిసింది అయితే ఫస్ట్ రాజశేఖర్ గారు, తర్వాత ఇప్పుడు కేసీఆర్. ఎందుకనంటే ఏం చెప్తారు? ఆయన అంతా మంచి చేసిండు అప్పట్లో. ఆయన ఉంటే బాగుండు అనిపిస్తుంది. చనిపోయినాక తెలిసింది ఆయన విలువ. ఇప్పుడు కేసీఆర్ పదవి లేదు కాబట్టి కేసీఆర్ విలువ తెలిసింది మనకు. నమస్తే అండి. నమస్తే అండి. నేను ఒక 5 పేర్లు సీఎంల పేర్లు చెప్తాను. సో వాళ్ళు మీ ఫేవరెట్ ఎవరో చెప్పాలి, ఓకేనా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అట్లానే కేసీఆర్ గారు. ఎవరు మీ ఫేవరెట్? వైఎస్ గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకని? చంద్రబాబు గారు. ఎవరండి? చంద్రబాబు. ఆయన లేరు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ అయితే చంద్రబాబు గారు. ఎందుకని? ఎందుకనంటే ఆయన వచ్చాక చాలా చేంజెస్ వచ్చాయి కదండి వైఎస్ గారు వచ్చినప్పుడు. అంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు మేము చాలా చిన్నపిల్లలం కాబట్టి మాకు అంత ఐడియా లేదు. మేము ఒక ఏజ్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ ఉన్నారు కాబట్టి ఆయన గురించి తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు కాబట్టి ఇంకా మీదటి చూడాలి. ఎట్లుందండి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కావచ్చు? సో ఇంతకు ఇప్పుడే స్టార్ట్ అయ్యింది కదండి, ఇంకా మీద చూడాలి నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్. ఏపీనేనా అండి? ఏపీనే, మేము ఏపీనే. ఓకే, ఎట్లుందంటే ఏపీలో అమరావతి రాజధానిగా చేస్తే ఏపీ ప్రజలకు ఎలా ఉండిద్ది అనుకున్నారు? ఇంతకు ముందు 3 క్యాపిటల్ అన్నారు, ఇప్పుడు సింగిల్ అన్నారు. ఏం చెప్తారు? లేదు, చాలా బాగుంటుందండి. బాగా డెవలప్మెంట్ బాగుంటుంది. ఒకటి ఉంటేనే బాగుంటుంది, అమరావతి ఉంటే బాగుంటుంది. అంటే దానివల్ల ప్రజలకు యూస్ అంటారా? దాని గురించి మాకైతే ఐడియా లేదు, కానీ వాళ్ళు చెప్పినవి చేస్తే బాగుంటుంది కదా మేడం. మా ఆంధ్రప్రదేశ్ బాగా డెవలప్మెంట్, ఏపీ డెవలప్మెంట్ ఉంటుంది కదా. అమరావతి అమరావతి అయితే క్యాపిటల్ ఏపీ డెవలప్మెంట్ బాగుంటుంది కదా అనేసి అని అనుకుంటున్నాను. సో అయితే ఇక్కడ ప్రతిసారి ఏపీ వాళ్ళు, యాక్చువల్లీ నేను కూడా ఏపీనే, అయితే చాలా మంది మామూలుగా రెగ్యులర్గా అంటుంటుంటారు కదా, అంటే ఏపీ వాళ్ళు ఇక్కడికి తెలంగాణ వాళ్ళకి వచ్చి ఇక్కడ ఉంటున్నారని. సో ఏం చెప్తారు? తెలుగు వాళ్ళం అండి, ఏపీ తెలంగాణ అంతలే, మనమంతా తెలుగు వాళ్ళం, అందరూ డెవలప్ అవ్వాలి అంతే. కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళలో మీ ఫేవరెట్? అంటే ఒక్కొక్కరికి ఒక్కో థాట్ ఉంటుంది భయ్య. ఎవరి రీజన్ వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఆయన లుక్ ఓ తీరుగు ఉంటుంది, చిరంజీవి ఒక తీరుగు ఉంటుంది, అల్లు అర్జున్ది ఒక తీరుగు ఉంటుంది, ప్రభాస్ ఇంకో రకంగా ఉంటుంది. మనం ఇంకా ఎవరు అలా అంటే మనం దాన్ని చెప్పలేం. అంటే మీకు అంటే నాది ఈయన ఫేవరెట్ అనేది ఉండదు భయ్య. ఈ రోజు మంచి చేసిండంటే మంచివాడు అవుతాడు, రేపటి నాడు చెడు పని చేసిన అనుకో చెడ్డోడు అవుతాడు. మళ్ళీ ఈ రోజు నేను మంచివాడు అని అన్నాను అనుకో, రేపు చెడు చేసినప్పుడు నువ్వే కదా మంచివాడు అన్నది, మళ్ళీ అలా చెడ్డోడు అన్న ఎట్లా అంటున్నావు అంటే నీకు నీ నేలకనా తాటి మాట నోరా పాయకానా అంటారు ఒక మాటతో తెలంగాణ భాషలో. నోరా పాయకానా అన్ని రకాలుగా నువ్వే మాట్లాడతావా అంటారు. ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏంది? గవర్నమెంట్ భూములలో దగాకోర్లు, బడాచోళ్ళు, దళారీలు, కూలీకోర్లు, రౌడీలు, గుండాలు రాజకీయంలో చేరి మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యి మొత్తం గవర్నమెంట్ స్థలాన్ని అంతా కబ్జా చేసేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టారు. హైడ్రా ఒక హైడ్రా అనేది ఒక సంస్థ తీసుకొచ్చేసి కూడదెంగిండు. అప్పుడు నేను సూపర్ అనుకున్నాను. నేను ఒక వారం రోజులు గ్యాప్ తర్వాత పూట బంద్ చేస్తే కానీ పూటకెళ్ళని పరిస్థితిలో ఉన్న పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టిండు. మరి ఇది మంచి, అది చెడు. ఇప్పుడు వాళ్ళకు రూమ్ కిరాయి కట్టడానికి కూడా గతి లేదు. ఒక్కోసారి గ్రామాలలో వృత్తులు కూలిపోయి ఉపాధి లేక పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు వలస వచ్చేసి పిల్లలు చదివించుకోలేక, ఫీజులు కట్టలేక, రెవెన్యూ కట్టలేక కొంతమంది ఇట్లా గుడిసెలు వేసుకొని ఉంటారు గవర్నమెంట్ భూములలో. అవి కొడితే అది ఎట్లా మంచిది అవుతుంది? అక్రమంగా కట్టారు అందుకే వేశారు అన్నట్టు కూడా చెప్తున్నారు కదా. ఇప్పుడు అక్రమంగా ఫస్ట్ ఎక్కడి నుంచి రావాలి భయ్యా? నువ్వు ఇప్పుడు మనం స్నానం చేస్తాం, ఎక్కడ పోస్తాం? బకెట్ ముంచుతాం, నీళ్ళు తలకాయ మీద పోసుకుంటామా, లేకపోతే తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి లేపి కాళ్ళ మీద పోస్తామా కదా? ఎక్కడి నుంచి రావాలా? మంత్రుల కానించి, మినిస్టర్ల కానించి, ఎమ్మెల్యేల కానించి,
కార్పొరేటర్ల కాంచి సర్పంచ్ల కాంచి అందరిది అయిపోయిన తర్వాత వీళ్ళ కాడికి రావాలి. సో అట్లా లేకుండా డైరెక్ట్ గా కామన్ మ్యాన్ దగ్గరకు వచ్చారంటారు. అంతే కదా, ఓకే. అది అందు గురించి మనం దేని దానికి చూడాలా. మనం ఈయన మంచోడు అంటే రేపు ఆయన చెడు పని చేయొచ్చు, అరే నువ్వే కదా అని అంటావు. కేసీఆర్ సార్ కూడా మంచి పని చేసిండు, రాజశేఖర రెడ్డి సార్ కూడా మంచి పని చేసిండు, జగన్ సార్ కూడా కొన్ని పనులు మంచిగా చేసిండు, రేవంత్ రెడ్డి సార్ కూడా కొన్ని మంచి పనులు చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ ఉన్నాడు, రేపు సీఎం కావచ్చు, ఎల్లుండి పిఎం కావచ్చు, ఆయన కూడా కొన్ని మంచి పనులు చేసిండు. ఏంది సీఎం కావచ్చు కాదు పవన్ కళ్యాణ్ గారు రాబోయే కాలానికి కాబోయే సీఎం అతనేనంటగా 100%. 100% అంటారా? ఓకే. హాయ్. ఓకే, నేను ఒక 4 సీఎంల పేర్లు చెప్తా. సో నీ ఫేవరెట్ ఎవరో చెప్పాలి అందులో, సరేనా? ఓకే, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు. సో వీళ్ళలో నీకు ఫేవరెట్ ఎవరో, ఎందుకు? చంద్రబాబు గారే ఉంటారు. ఎందుకని? అంటే మోస్ట్లీ హైదరాబాద్ ఫౌండేషన్ వేసిందంతా చంద్రబాబు గారు. అండ్ మోర్ ఓవర్ కేసీఆర్ కూడా కొంచెం దాన్ని కంటిన్యూ చేశారు, కేటీఆర్ కూడా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడుది మోర్ రోల్ ఉంటుందండి. సో ఓకే, మన ఈ జనరేషన్లో ఇప్పుడు మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ ఈ 4 సీఎంల వరకు చూస్తుంటారు. సో మీకు బెటర్గా అంటే వర్క్ పరంగా కావచ్చు, డెడికేషన్ పరంగా ఎవరు బెటర్ అంటారు? చంద్రబాబు నాయుడు గారు. అవును, ఆఫ్ కోర్స్ చంద్రబాబు గారు. ఇప్పుడు అవును చంద్రబాబు గారే. ఇప్పుడు ఆంధ్రాలో చూసుకున్నా కూడా ఇప్పుడు చాలా కంపెనీస్ కానీ ముందుకు వస్తున్నాయి, ఇంకా బెటర్ చంద్రబాబు గారు. ఓకే, మిగతా ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా బ్రదర్, సో ఇక్కడ ఎట్లుంది? రేవంత్ గారు అంత లేదండి, కేసీఆరే బెటర్ ఉండే అంతే. ఓకే, ఎట్లుంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుంది? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా అంటే ఈ రిలీజియన్ గొడవలు అది అన్నీ ఏమవుతున్నాయో అవి కొంచెం తక్కువ ఉండేవి, ఇప్పుడు కొంచెం ఎక్కువ అవుతున్నాయి అనిపిస్తుంది. అంటే ఎట్లా? రీసెంట్గా చూసుకున్నాం కదా టెంపుల్ గొడవ, అది టెంపుల్ అంటే విగ్రహాన్ని నాశనం చేయడం అవి అలా. అండ్ బయట కూడా చూస్తుంటే కూడా కొంచెం ఎక్కువ అవుతున్నాయి. అంటే పొలిటీషియన్స్ వల్ల ఇదంతా అవుతున్నాయి అంటావా? అంటే వాళ్ళు హ్యాండిల్ చేసిన విధానం బట్టి ఉంటుంది అది. ఓకే, మామూలుగా ఇక్కడ వర్క్ డెవలప్మెంట్ పరంగా ఇవన్నీ ఎట్లున్నాయి బ్రదర్? సో ఇంతకుముందు ఇప్పటికి ఏమైనా చేంజ్ అయిందా? అంటే మనం ఒక 10th స్టాండర్డ్లో అట్లా ఉన్నప్పటికి ఇప్పటికి చేంజ్ అంటే ఆఫ్ కోర్స్ వాళ్ళు కేసీఆర్ వాళ్ళు డెవలప్ చేసిన దానికంటే వీళ్ళు అంత ప్రోగ్రెస్ ఏం కనిపించట్లేదు. అండ్ ఇచ్చిన హామీలు కూడా ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి కొంచెం. సో ఏపీ చంద్రబాబు నాయుడు గారు బెటర్ అని చెప్పావు కదా నువ్వు. సో మిగతా ఇంకొకరు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, సో ఆయన గురించి ఏంటి? ఆయన ఉన్నప్పుడు అయితే ఎక్కువ ఏం అనిపించలేదు. ఆయన అంటే ఐటీ రంగంలో కానీ ఆయన చేసిన డెవలప్మెంట్లో కానీ ఇప్పుడు ఆయన వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ఐటీ మినిస్టర్ కూడా అంత లైక్ ఎగ్ అనుకుంటా కొన్ని ఇష్యూస్ అయినాయి కాబట్టి అంత జగన్ అంత హైలైట్ కాలేదు. ఓకే, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లానే 3 క్యాపిటల్ సిటీస్ అన్నారు కదా, సో వాటి వల్ల 3 చోట్ల అభివృద్ధి అనే తీసుకొచ్చారు కానీ అది ఒక ఉన్న ప్లేస్ని డెవలప్ చేయలేకపోతే ఇంకా 3 ప్లేసెస్ని ఎట్లా చేస్తారు? సో దట్స్ వై ఫెయిల్ అయ్యారంట. ఓకే, ఫైనల్గా ఈ 4లో మీకు ఇష్టం అంటే ఎవరని చెప్తారు? చంద్రబాబు గారు. చంద్రబాబు. ఓకే బ్రదర్.